పునాది రాళ్లతో పునాది వేసి తరువాత తిరుగులేని మనిషిగా ఎదిగి అందరూ తారాగణంతో ఇంతవరకు సినిమాలు చేసిన ఒకే ఒక మనిషి మన మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య. ఎన్నెన్నో వసంతాలు జరుపుకుని ఎన్నో సినిమాలు ఇంకా తీయాలి. మా కష్టాలన్నీ మీ రూపంలో మేము చూడాలి. అప్పుడు మేము జై చిరంజీవి అంటూ జై జై అంటూ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయాలి. నువ్వు ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. నేత్రదానం చేయమని చెప్పావు, రక్తదానం చేయమని చెప్పావు. కరోనా టైంలో పేదలందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చావు, ప్రాణదాతగా నిలిచావు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతోమంది అభిమానులకు ఆదర్శదాతగా నిలిచావు. నీ కోసం కోట్ల మంది ఫాలోవర్స్ని తయారు చేసుకుని ఏకైక అభిమానిగా జనాలను నిల్చోబెట్టి ఈరోజు మా డిప్యూటీ సీఎం కూడా మీ ఫ్యానే అన్నయ్య, అనగా పవన్ కళ్యాణ్. అన్నయ్య అయితే ఆ తర్వాత కానీ ఆదర్శంలో నెంబర్ 1 కాబట్టి ఆయన మీకు ఆదర్శదాత. ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మీ కోరికలన్నీ తన రూపంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం కావాలనే కారణం మీరే కాబట్టి మీకు ఈ వసంతం 70 వసంతాలు మంచిగా జరుపుకున్నందుకు థ్యాంక్ యూ. ఎన్నెన్నో కష్టాలు పడ్డారు మీరు కూడా. ఓకే, బాయ్.